ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది, చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్స్ కనుక గమనిస్తే మీరు ఈ చరిత్ర పూర్వయుగం అనే చాప్టర్ 1 నుంచి మనకి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మెయిన్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం నుంచి మనకి డైరెక్ట్గా వస్తున్నాయి. చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఎలా చూడాలనేది ఈ సిరీస్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ నెంబర్ 22లో మీకు పల్లవరం బ్రూస్ ఫోర్ట్, సో దీని మీద గతంలో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే కనిపించాయి. అంటే మీరు ఏదైతే చదువుతున్నారో ఆ పేజీలోని ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించిన లింక్స్ ఉన్నాయా లేదా కూడా మీరు క్రాస్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పేజ్లో కూడా గిద్దలూరు మీద మనకి ప్రీవియస్ క్వశ్చన్ అయితే మనకు కనిపించింది. అలాగే బిర్ల స్వర్గం మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే మొన్న 2025 గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8 స్టేట్మెంట్ ఏలో కూడా మనకి బిర్ల స్వర్గం మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క స్టేట్మెంట్తో కూడా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే హైలైట్ చేశానో మొన్న గ్రూప్ 2 మెయిన్స్లో రాక్షస గురువు మీద ఎక్కువ సంఖ్యలో ఎక్కడ కనిపించనే దాని మీద మనకి క్వశ్చన్ వచ్చింది. అందుకు అదే లైన్లో ఆ థీమ్ మీద బేస్ చేసుకొని మీకు అక్కడ గ్రీన్లో నేను హైలైట్ చేశాను ఆ పర్టికులర్ పేజ్లో. నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే రాక్షస గుళ్ళు మెగాలిత్స్, సో దీని మీద మొన్న గ్రూప్ 2 మెయిన్స్ 2025లో సీరియస్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 కింద వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే కింద మీరు చూసుకుంటే నేను ఏదైతే హైలైట్ చేశానో డాల్మెన్ కానీ సిస్త్ కానీ సార్కోఫాగస్ కానీ, సో ఈ మూడింటి మీద 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది మొన్న గ్రూప్ 2 మెయిన్స్లో. అంటే చదివేటప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా లింక్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అండ్ ఆ పర్టికులర్ పేజ్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సార్కోఫాగస్ అనేది మనకి క్వశ్చన్ పేపర్లో 3వ స్టేట్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే చిత్తూరు, అనంతపురం ఇలా మీకు ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతిదీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చదివితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మన పర్సనల్ గైడెన్స్లో ఇంతకుముందు చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూఈ, ఏఈ, ఎఫ్ఆర్ఓ, అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఈ సిరీస్ అలాగే కంటిన్యూ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలనేది మీరు అలవాటు చేసుకుంటే డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది వస్తుంది. ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించగలరు.